నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాశారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాపక్షపాతం, ఆ నలుగురి వార్డులకే ఎడాపెడా నిధులు. మేయర్, 2 డిప్యూటీ మేయర్లు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వార్డులకు మాత్రమే అధిక ప్రాధాన్యము. పబ్లిక్ వర్క్స్ నుంచి 25 కోట్ల చొప్పున వ్యయం. మిగిలిన వార్డులో ఎక్కడా 3 కోట్లు దాటని వైనం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. వాళ్ళ నలుగురు ఫొటోస్ వేసుకొని. గొలగాని హరివెంకట కుమారి ప్రస్తుత నగర మేయర్, అలాగే జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్, సతీష్ కట్టమూరి సతీష్ ఆయన ఒక డిప్యూటీ మేయర్, ఇంకా బాణాల శ్రీనివాస్ వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవీఎంసీ నిధుల విడుదలలో ఈ వార్డులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఒక వార్తను రాశారు. జీవీఎంసీ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత ఈ 4 ఏళ్లలో నలుగురి ముఖ్య వార్డుల్లోనే వివిధ నిధులు కుమ్మరించారు. మేయర్, 2 డిప్యూటీ మేయర్లు, వైసీపీ ఫ్లోర్ లీడర్ తమ వార్డులో అవసరం లేని పనులకు కూడా నిధులు మంజూరు చేయించారు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. కేవలం నలుగురికి మాత్రమే వీరు నిధులు అధికంగా విడుదల చేస్తున్నారు. వీరు రాజకీయాన్ని, అంటే మేయర్ కాబట్టి ఆ నియోజకవర్గం, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడరు, వీళ్ళు నలుగురికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఎవరికి ఇవ్వట్లేదు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఆ వార్డులో మాత్రమే ఖర్చు పెట్టారు అన్నది ఈ వార్త సారాంశం. అంటే మిగతా వార్డుల్లో కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు మంజూరు చేశారు అన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక కూలంకుషంగా రాసింది. ఇక కౌన్సిల్లోకి సభ్యులకు మాత్రమే అనుమతి, మరెవ్వరూ లోపలికి ప్రవేశించకుండా చూడాలని అవిశ్వాస తీర్మానంపై 19న కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఐడెంటిఫికేషన్ అధికారులకు మాత్రమే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఎం హరిహేంద్ర ప్రసాద్ సమావేశం మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశం. 300 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని మనకి జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్, అలాగే జీవీఎంసీ కూడా ఆయనే ప్రస్తుత ఇన్ఛార్జ్ కమిషనర్ కాబట్టి ఈ కౌన్సిల్లోకి ఎవరు ప్రవేశించాలి, ఎటువంటి ప్రక్రియ చేయాలి, ఎట్లా ఇబ్బంది లేకుండా సాఫీగా అవిశ్వాస తీర్మానం జరగాలి అనే దానిపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులతో ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించి మొత్తం మీద ఇటువంటి సూచనలు చేశారు. ఆయనతో పాటు జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి వర్మలు కూడా ఉన్నారు. ఇది మొత్తం మీద చూసుకుంటే మనం శనివారం జరగనున్నటువంటి 19వ తేదీ శనివారం జరగనున్నటువంటి అవిశ్వాస తీర్మానంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. కేవలం కౌన్సిల్ హాల్లోకి ఎవరైతే ఓటింగ్లో పాల్గొంటారో వాళ్ళకి మాత్రమే అనుమతించాలి, ఐడి కార్డులు ఉన్న అధికారులకు మాత్రమే అనుమతించాలి అంటూ కలెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మొత్తం ఆ ప్రక్రియ ప్రారంభమైన నుంచి ఎండింగ్ బయటకు వచ్చేంత వరకు క్షుణ్ణంగా వీడియో తీయాలి, ఎక్కడ ఏది స్కిప్పులు జరగకుండా వీడియో తీయాలి అనేది అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఆయన ఒక పోలీసు వ్యవస్థను కూడా కొంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకరిద్దరు కాదు, ఏదో ముక్కుబడిగా సాగే ప్రయత్నం కాదు ఇది. అవిశ్వాస తీర్మానం అంటే చాలా జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి 300 మంది పోలీసులతో పటిష్ట ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు కలెక్టర్ ఎం హరిహేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్టు ఈ వార్త రాశారు. ఇక 5,74,905 ఇవి జిల్లాలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య. అంటే 5,74,905 మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి రాసింది. ఐటీ అనుబంధ రంగాలకు కోర్సులు చేసిన వారు, అలాగే మొత్తం మీద డిగ్రీలో ఎంతమంది పాస్ అయ్యారు, కోర్సు పట్టభద్రులు ఎంతమంది, మొత్తం మీద అంతా ఒక విశ్లేషణ చేస్తూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక టాప్లో మహిళలకు రక్షణకు కలిసికట్టుగా పనిచేద్దాం, హోంమంత్రి అనిత నిన్న చెప్పారు. మహిళల రక్షణకు కలిసికట్టుగా పేరుతో రూపొందించాలని కార్యక్రమాన్ని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో హోంమంత్రి నిన్న ప్రారంభించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కలిసికట్టుగా కార్యక్రమం వల్ల ఆడవారికి ఎటువంటి ఇబ్బంది జరగదు, స్త్రీల భద్రత పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ అందరం కలిసి ఉంటే తప్పితే ఇది జరగదు అన్నది ఒక సంకేతాన్ని ఆవిడ నిన్న ఇచ్చినట్టు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక అలాగే మనం మరో వార్త చూసుకుంటే, పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ మంత్రి నారా లోకేష్ ప్రకటనతో విద్యార్థుల్లో ఆనందం. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలిపేసిన 4 ఏళ్ల పీజీ కోర్సు మూల్యమైన వేలాది మంది అంటూ ఒక వార్త, దూరమైన వేలాది మంది అంటూ ఒక వార్తను రాశారు. పిల్లలను గొప్పగా చదివించాలి, చదివించే అంశాన్ని తల్లిదండ్రులు పాటించాలి, చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకం రాకూడదనే ఉద్దేశంతోనే పీజీ కోర్సుల ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తున్నామని నిన్న లోకేష్ అమరావతిలో ప్రకటించినట్టున్నారు. అది ఆంధ్రజ్యోతి వైజాగ్ ఎడిషన్లో రాశారు. ఇక దాంతోపాటు సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ, కత్తి మీద సాముల అధికారుల ఎంపిక ప్రక్రియ, ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. తలలు పట్టుకుంటున్న అధికారులు జూన్ 6 నాటికి గ్రౌండ్ చేయాలన్నది ప్రభుత్వం. మొత్తం మీద చూసుకుంటే ఈ సబ్సిడీ రుణాల దరఖాస్తులు బీసీ సంక్షేమంకి అన్నటువంటి వాటికి చాలా అధిక సంఖ్యలో వచ్చాయి. రాజకీయ నాయకుల సిఫార్సుతో కూడా ఎక్కువ వచ్చాయి. వీటిని ఎలా అరికట్టాలి అన్నది ఒక ఆలోచనతో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే జనసేనలో చేరిన బెహరా భాస్కర్ రావు, వైసీపీకి చెందినటువంటి బెహరా భాస్కర్ రావు కాంగ్రెస్లో సీనియర్ లీడరు, అలాగే చాలా కాలం నుంచి కాంగ్రెస్లో ఉండి తర్వాత వైసీపీకి వెళ్ళారు. ఇటీవల వైసీపీ నుంచి నిన్న నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక అలాగే వైసీపీకి మరో కార్పొరేటర్ గుడ్ బై, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ముత్తంశెట్టి ప్రియాంక లేఖ రాశారు. వైసీపీకి చెందినటువంటి మరొక కార్పొరేటర్, 6వ వార్డు కార్పొరేటరు, మధురవాడ, ఎంపాలెం ఆ ప్రాంతానికి చెందినటువంటి కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక. అంటే గతంలో వీళ్ళ నాన్నగారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఆయన వైసీపీకి రాజీనామా చేసి కొన్ని నెలలు గడుస్తుంది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికకు విప్పు జారీ చేశారు. మొత్తానికి ఏదో వ్యక్తిగత కారణాలని చెప్పి చెప్తున్నారు ఆవిడ. వ్యక్తిగత కారణాలతో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఈ వార్తలు ఎలా రాశారు. ఇక ఈనాడు దినపత్రిక ఎలా రాశారు అన్నది ఒకసారి చూద్దాం. 144 ఎకరాల స్థితిగతులపై కమిషనర్ ఆరా. మొత్తం మీద ఒక 144 ఎకరాలు ఎలా ఉంది, దాని పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి విఎంఆర్డిఏ కమిషనర్ విశ్వనాథన్ ఐఏఎస్, ఈయన కొంచెం ఏ విషయాన్నైనా చాలా చక్కగా పరిశీలించి మొత్తం ఏదైనా ఒక వ్యవహారాన్ని చూసేటప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఈయనకి బాగా అలవాటు. దాంతోపాటే నిన్న ఆ విషయాన్ని ఈనాడు పేపరు రాసింది. జన్ ఆహార మోత, బయట ధరల మోత. అంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జన్ ఆహార పేరుతో ఒక ఆహారానికి సంబంధించినటువంటి స్టాల్ ఒకటి ఉండేది. అక్కడ కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి, రైల్వే ప్రయాణికులందరికీ చాలా తక్కువ రేటుకి అందించాలని రైల్వే నిర్ణయించి ఈ స్టాల్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టాల్ మూతపడడంతో మిగతా స్టాల్స్ వాళ్ళు ఎక్కువ ధరలు అమ్ముతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక 24న సింహగిరిపై తొలి గంధం అరగదీత అంటూ మరొక వార్త రాశారు. చందనోత్సవం ఈ నెల 30వ తేదీన ఉండడం కారణంగా 24వ తేదీనే చందనం తొలి గంధం అరగదీస్తున్నారు అన్నది ఆ వార్త సారాంశంగా రాశారు. అధికారులకు ఊసులు, అక్రమార్కులకు కాసులు అంటూ మరో వార్తని వీళ్ళు హైలైట్ చేసి రాశారు. కోట్ల విలువైన స్థలంపై జీవీఎంసీ నిర్లక్ష్యం, గిఫ్ట్ డీడ్ చేసిన చోటే దుకాణాల సముదాయం అంటూ స్వామి భక్తి ప్రవర్తిస్తున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇంకా జనసేన పార్టీలోకి బెహరా భాస్కర్, ఇందాక మనం వేరే దినపత్రికల్లో చెప్పుకున్నట్టే బెహరా భాస్కర్ వేరే పార్టీలోకి జనసేనలోకి వెళ్ళారు. కార్పొరేటర్లకు గుర్తింపు తప్పనిసరి, అలాగే కాపు కాయడానికి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఆనందపురం మండలం తర్వాత పండాయితీ పరిధిలోని ఓ రైతు తన మామిడి తోటలో కాయలు చాలా దినగా పండించాడు అన్నది ఈ వార్త రాశారు.
విమానాశ్రయంలో ఈ సిగరెట్ల ఫోన్లు స్వాధీనం. నిన్న విమానాశ్రయంలో చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఈ సిగరెట్లు అనేటువంటివి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్ అధికారులు, విమానాశ్రయం అధికారులు చేసుకున్నట్టు ఈ వార్త రాశారు. ఇక కొండలే ఆహారం, అధికారమే సహకారం అంటూ మరొక వార్తను ఇన్వెస్టిగేషన్ ఐటమ్గా ఈ ఐటమ్ రాశారు. ఇక వైపాకకు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక రాజీనామా. అది అడవి అందం రమ్మంది, తిలకించిన మది జుమ్మంది అంటూ ఈ వార్తని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చారు. ఇక సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాసిందా అన్నది మనం ఒకసారి చూసుకునే ప్రయత్నిస్తాం. అడంగల్లోనూ మార్చేశారు అంటూ ఒక వార్తను రాశారు. చక్రం తిప్పిన సీతయ్య, సిసిఎల్ స్థాయిలో కదిలిన పావులు, చేతులు మారిన కోట్లు, రాత్రికి తెరపై కొత్త పేర్లు అంటూ ఒక వార్తను వీళ్ళు 200 కోట్ల భూములో అన్ని వింతలే అంటూ ఒక ఇన్వెస్టిగేషన్ ఐటము ఆధారాలతో పాటు 14-4 సర్వే నెంబర్లు 5.10 ఎకరాల పట్టాను రద్దు చేసి హౌసింగ్ బోర్డుకు అప్పగించిన అధికారులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. పైనుంచి ఆదేశాలు రావడంతో ఈ ప్రక్రియ జరిగింది అన్నది రాశారు. ఇక ఐజీ శ్రీనివాసుకు రాష్ట్రపతి విశిష్ట సేవ అవార్డు. విశాలాక్షి నగర్ కేంద్ర రిజర్వ్ పోలీసు అయినటువంటి శ్రీనివాస్కు అవార్డు ఇచ్చారు అన్నది రాశారు. ఇంకా 24 నుంచి తొలి విడత చందనం. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 24న చందనం అరగదేత అన్నది రాశారు. అప్పన్న పట్టు వస్త్రాలకు 20,000. ఈ నెల 30న జరిగినటువంటి చందనోత్సవ కార్యక్రమానికి అప్పన్న స్వామికి పట్టు వస్త్రాలు నిన్న అధికారులు కొనడం జరిగింది. అయితే ఆ పట్టు వస్త్రాల ఖరీదు దాదాపు 20,000 రూపాయలు ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అవిశ్వాస తీర్మానంపై సమావేశమైన కలెక్టర్. నిన్న మనం చెప్పుకున్నట్టే, వేరే దినపత్రికలో మనం చెప్పుకున్నట్టే ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి అన్నది వీళ్ళు కూడా రాశారు. ఇక ప్రధానంగా విప్పు ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే. ఫ్యాన్ గుర్తుతో గెలిచి ఫిరాయింపుదారులకు మాజీ మంత్రి హెచ్చరిక. బీసీ మహిళ మేయర్ను తొలగించేందుకు కూటమి కుట్రలు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. అంటే ఒక విప్పు జారీ చేశారు. విప్పు జారీ చేసిన తర్వాత ఏ పార్టీతో గెలిచారో ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయాలి. అయితే మొత్తానికి ఈ విప్పు ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నది ఈ వార్త సారాంశంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాటల్ని ఈయన వార్త రాశారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీతోనే అన్నది రాశారు. కుమారుడు పార్టీ మారడంపై కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి. దేవాంశ్ రెడ్డి రాజకీయ వారసుడిగా ప్రకటన. ఇక్కడ గాజువాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి ఆయన నిన్న జనసేన పార్టీలోకి చేరారు. చేరిన తర్వాత దానిపైన వాళ్ళ నాన్నగారు నాగిరెడ్డి స్పందించారు. ఆయన, నా కుమారుడు పార్టీ మారడం చాలా బాధాకరం అంటూ కాస్త కంటతడి కూడా పెట్టారు. ఏది ఏమైనా ప్రాణం ఉన్నంత వరకు నేను వైసీపీతోనే ఉంటాడు. నా రాజకీయ వారసుడుగా దేవాంశ్ను కుమారుడిని ప్రకటించారు ఈయన. ఇక కార్పొరేటర్లకు విప్పు జారీ చేస్తాము, ధిక్కరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాము, అప్పటికప్పుడు న్యాయం జరిగే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. నిన్న బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అంశాలు ఏమిటి అంటే, విశాఖపట్నానికి సంబంధించి ఈ పార్టీ మారినటువంటి కార్పొరేటర్లకు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లకు విప్పు జారీ చేస్తున్నాము కాబట్టి కార్పొరేటర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి అన్నది ఆయన చేశారు. నగర మేయర్కు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఓటింగ్ జరగాలని కలెక్టర్ను కోరాము అని ఆయన చెప్పారు. మొత్తం మీద నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన కార్పొరేటర్లకు విప్పు జారీ చేస్తున్న అంశాన్ని తెలియజేశారు. ఇక అవిశ్వాసం వేళ అరాచకాలకు తెర. కార్పొరేటర్ల కొనుగోలు నీతి బాహ్యం అని ఒక వార్తను వీళ్ళు రాశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కోట్ల ఎరజోపి లొంగ తీసుకునే బేరసారాలు, విప్పు జారీ చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రకటన అంతా గమనిస్తున్న ప్రజలు. అంటే కార్పొరేటర్లో గెలిచినటువంటి అభ్యర్థుల్ని, కార్పొరేటర్ని తెలుగుదేశం పార్టీ కొంటుంది. ఇదంతా చాలా నీతి మాలిన చర్యగా వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వం ఒక బీసీ మహిళని దించేసి
వాళ్ళు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇది సాక్షి దినపత్రికలో రాసినటువంటి వార్తలు. ఇక ఆంధ్రప్రభ దినపత్రిక ఏ వార్తలు రాసిందో అని చూద్దాం. నమో నరసింహ 24న అప్పన్న చందనోత్సవం అరగదీత ప్రారంభం, 30న అప్పన్న నిజరూప దర్శనం, అదే రోజు రాత్రికి తొలి విడతగా 3 మణుగుల చందనం సమర్పణ, సహస్ర ఘట్టాభిషేకానికి విస్తృత ఏర్పాట్లు అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఇక రెండోది, టమాటా దోపిడీపై కొత్త కథలు, అధిక ధరలు, మార్కెటింగ్ శాఖ దోపిడీ స్టాల్స్ అద్దెపై నోరు మెదపని అధికారులు, వరుస కథనాలపై పొంతనలేని వివరణ, ఏసీబీ దృష్టి సారించాల్సిందే అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా టమాటా పైన రాశారు. ఇక పట్టు బిగించిన కూటమి రేపే అవిశ్వాసం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఆఖరి ప్రయత్నంలో వైసీపీ విప్పు జారీ చేస్తూ కలెక్టర్కు లేఖ, ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ విజయం సాధిస్తామని కూటమి నేతలు ధీమా, కావాల్సిన సంఖ్య ఫుల్లుగా ఉన్నట్లు వెల్లడి, జనసేనలో చేరిన బెహర భాస్కర్ రావు, వంశీరెడ్డి, వైసీపీకి షాక్ ఇచ్చిన ముత్యంశెట్టి ప్రియాంక, కౌన్సిల్ విస్తృత ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక గ్రామ స్థాయి నుంచి ఫోక్సో చట్టంపై అవగాహన అవసరం, ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ హితవు పలికిన రాష్ట్ర హోంశాఖ మంత్రి, స్వయ క్రమశిక్షణపై పాఠ్యాంశం అమలు, మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమం ప్రారంభించిన హోంమంత్రి అంటూ ఒక వార్తను రాశారు. త్వరలోనే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ 300 కోట్లతో నూతన ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేస్తాం, విశాఖలో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్ర తనిఖీ, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. నీలాకాశంలో నిఘా నేత్రాలు అంటూ మరొక వార్తని వీళ్ళు హైలైట్ చేసి రాశారు. డ్రోన్ డేగా పర్యవేక్షణలో విశాఖ నగరం నిర్మానుష ప్రాంతాలపై నిఘా షూర్, అసాంఘిక కార్యక్రమాలకు చెక్కు, 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వీక్షించే సదుపాయం, సిపిపై ప్రశంసల జల్లు అంటూ ఒక వార్తను రాశారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. ఇదే కార్యక్రమంలో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.